ధ్యానం చేసుకుందామండి. తండ్రి కృప ద్వారా మరొక వారంలోనికి ప్రభు మనలను నడిపించాడు కనుక ఈరోజు అంశం ఏమిటంటే, మొదట ఆయనను వెతకాలి. మొదట చేయవలసిన పని. చాలామంది ఏం చేస్తారంటే, మొదట చేయవలసింది తర్వాత చేస్తారు, తర్వాత చేయవలసింది మొదట చేస్తారు. అంటే అంటుంటాం కదా, అరే ముందు పని వెనక పని ముందు చేస్తావేమిరా అని. ముందు పని ముందు చేయాలి, వెనక పని వెనక చేయాలి. అది జ్ఞానము కలిగిన వాని యొక్క లక్షణము. నా ప్రియమైన దేవుని బిడ్డ, మొదట దేవునిని వెతకాలి. తర్వాత నీకు ఏది కావాలో దాని కొరకు నీ విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూడాలి. అప్పుడు అది మనకు అనుగ్రహించబడిద్ది. ముందు పని వెనక పని ముందు చేయకూడదు. అది మంచిది కాదు. దాన్ని జ్ఞానము కలిగిన వాడి పని అని కూడా అనరు. నా ప్రియమైన దేవుని బిడ్డ, వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది. ముందు వివాహం జరగాల, పానుపు జరగాల. వివాహం జరిగిన తర్వాత అది క్రమం. కొంతమంది ఎదవేశాలు వేసి ప్రేమ దోమని ఆ ముందుది వెనకది ముందు చేసుకొని దీవెనలను పోగొట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కరు చూడండి, కడుపాత్రంగా స్నానం కూడా చేయకుండా నాకు పెట్టే ముందో తర్వాత చేస్తా కానీ తింటాడు. తిన్నాక ఇంకొంగుద్దా, తిన్నాక స్నానం చేయమంటే ఇంకా ఇప్పుడేం చేస్తాంలే అని అంతే. ముందేం చేయాలా? స్నానం చేయాలి, తర్వాత భోజనం చేయాలి. అది క్రమం. ఒక్కొక్కడు కడుపాత్రంగా ముందు అడావుడిగా తింటాడు, తర్వాత తినక ముందు చెయ్యారక ముందే డబ్బా పట్టుకొని పరిగెడతాడు. అది దరిద్రం. కనుక ముందు చేయాల్సినటువంటి పనులు ఉన్నవి, మొదట చేయవలసినవి, తర్వాత చేయవలసినవి. కనుక ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదట ఆయనను వెతకాలి అనేటువంటి ఆ యొక్క అంశం మీద మనము కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందామండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నీ? మీరు ఏమేమైతే కోరుకుంటారో అవన్నీ మీకు అనుగ్రహించబడతవి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. మొదట దానిని వెతకాలి. మొన్న మా మేనల్లుడికి పెళ్ళి సంబంధం ఒకటి వస్తే నేను అతనికి ఫోన్ చేసి, అబ్బాయి పెళ్ళి సంబంధం వచ్చిందయ్యా, ఎప్పుడు ఆ పెళ్లి చూపులు కార్యక్రమం పెట్టుకుంటామంటే, వాడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి. ఆదివారం వచ్చేస్తాను మామయ్య అంటున్నాడు. ఎప్పుడు వస్తాడంట అంటే ఆదివారం. ఎందుకని? వాడికి సెలవు కాబట్టి, వాడికి ఎటువంటి నష్టం రాదు కాబట్టి ఆదివారం వస్తానంటున్నాడు. ఇప్పుడు
ఆ మధ్య వచ్చినటువంటి పుకారు ఏమిటంటే పవర్ కొద్దిగా తగ్గిందిలే కానీ కేంద్ర ప్రభుత్వం 400 సీట్లు వస్తాయని అంచనప్పుడు ఆదివారం సెలవు తీసేస్తామని వాళ్ళు ఆలోచన చేశారు. ఆదివారం సెలవు తీసేసి శనివారమో శుక్రవారమో పెడదామని. ఆదివారం సెలవు తీసేస్తే మనందరికి ఏమవుతుంది? ఈ ఆదివారం అసలుకే రాట్లా. సెలవు లేకపోతే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాడు పెళ్లి చూపులకి ఆదివారం ఎందుకు అన్నాడంటే వాడికి సెలవు కనుక. నేను ఫోన్ కట్ చేశా. ఏంది మా ఫోను కట్ అయిందా అన్నాడు. కట్ అవ్వలా, నేనే కట్ చేశా. సరే ఆదివారం పోయి చూసుకొని రండి అన్న అది పొరపాటు అయిందిలే అంటున్నాడు. చాలామంది మొదట మనం ఆదివారం ఎక్కడ కనిపించాలంటే దేవుని సన్నిధిలో కనిపించాలి. ఆదివారం దేవుని మందిరంలో కనిపించాలి. ఆ తర్వాత నీ పెళ్ళిళ్ళైనా, నీ పప్పన్నాలైనా, నీ సమర్థవంతులైనా, నీ కార్యక్రమైనా, నీ ఇల్లు కట్టేదైనా, నీవు పెళ్లి చేసేదైనా, అది ఏదైనా కూడా సవ్యంగా సాఫీగా జరగటానికి ఆదివారం. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నాలో తెలుసా? దేవుని మందిరములో ఏం చేయాలో తెలుసా? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని. ఏమంటున్నాడు భక్తుడు? దేవా నా దేవుడవు నీవే. లైట్గా ఎక్కువ పెట్టు. వేకువనే నేను నిన్ను వెతకుదును. వేకువనే. నువ్వు లెగవగానే ముందు చేయాల్సిన పని ఏంటి? ఆయన వెతకాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నేనెంతో ఆశపడుచున్నాను. వేకునే లేచి నువ్వు వెతకాల్సింది ఆయన పాదాలను, ఆయన కృపను, ఆయన దయను నీ వెతకాలి. ముందు చేయాల్సిన పని అది. నీ సంపాదన, నీ ప్రయాణం. చూడండి, చాలామంది కరెక్ట్గా లెక్క చూసి దినం పెట్టాలంటే ఆదివారమే పెడతారు. పెళ్లి చూపులకు వెళ్ళాలంటే ఆదివారం. వాళ్ళు ఎవరంటే వాళ్ళు దేవుని భయం కలిగిన వారు కాదు, లేకపోతే దేవుణ్ణి ఆరాధించేవారు కాదు. కానీ దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని భయం కలిగిన వారు, అలాగ చెయ్యకూడదని తెలిసిన వారు కూడా ఏం చేస్తారంటే వారితో వంతుబడి వారితోనే ఆ కార్యక్రమాలకు వెళ్తారు. అది దేవుని ఆత్మను దుఃఖపరిచే అనుభవం అంట. నేను రాను మొదట నేను నా దేవుని మందిరానికి వెళ్ళాలి. నా దేవుని మందిరములో ఆ ఆరాధన అయిపోయిన తర్వాతే నేను ఏ కార్యక్రమం అయినా. సమర్థవంతులు ఆదివారమే పెడతారు, తద్దినాలు ఆదివారమే పెడతారు, పెళ్లి చూపులు ఆదివారమే, ప్రయాణాలు ఆదివారమే, అదేంటి పప్పన్నాలు ఆదివారమే. హల్లెలూయా. అది ముందు పని, వెనక పని ముందు చేస్తున్నారు. నీవు ఆదివారం చక్కగా కనిపెట్టుకొని ప్రార్థన చేసి, సేవకుని చేత ప్రార్థన చేపించి, దైవ సన్నిధిలో కనిపెట్టుకొని తండ్రిని అడిగి సోమవారం నువ్వు బయలుదేరితే నీ పని నా తండ్రి దేదీప్యమానముగా జరిగిస్తాడు. మనం అలాగ చేయం నా ప్రియమైన దేవుని బిడ్డ. మనం అలాగ పొరపాటును కూడా చెయ్యం. ఆదివారం కలిసి వచ్చింది, సోమవారం పనికి వెళ్ళవచ్చు. ఇంకా ఒక్కొక్కరు ఆదివారం తెగించి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, డబ్బును సంపాదించుకోవటానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దాని ద్వారా నీ సంపాదన చిల్లి సంచిలో వేసినట్లయింది. ప్రభు అంటున్నాడు కాబట్టి ఏమంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ? 6వ అధ్యాయము 33వ వాక్యములో ఇవన్నీ మీకు 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెడకుడి, అప్పుడు ఏవన్నీ పప్పు బెల్లాలు, ఉప్పు కారం చింతపండు పసుపు బట్టలు, అప్పుడు అవన్నీ ఎప్పుడు మాట్లాడండి, ఎప్పుడు
ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు, ఆయన మందిర ఆవరణంలోనికి వెళ్ళినప్పుడు వద్దాం అనుకున్నా కానీ వర్షం పడిందన్న అంటారు ఒక్కొక్కరు. వర్షం పడితే ఏమైంది? కొట్టుకొని పోతామా? మొలకెత్తుతామా? పెద్ద పెద్ద వాగులు పంట కాలువలు దాటి ఈత కొట్టుకొని పోయేదా? నాలుగు శినుకులు పడితేనే ప్రభు గుడి మరిస్తే ప్రభు మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడు, ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేశాడు. నువ్వు చిన్న త్యాగం చేయలేవే. ఆయన అంతే చెబుతులేమ్మా, ఆయనకేమి అనుకోవచ్చు. నేను అంతే ఎందుకు చెబుతున్నానంటే, నీవు బాగుపడాలని చెబుతున్నా, నీ కుటుంబం దీవించబడాలని చెబుతున్నా, దేవుని సన్నిధిలో నీవు రేపు చేరటానికి ఎంతది కూడా అడ్డు రాకూడదని చెబుతున్నా. నువ్వు శనివారం వచ్చినందువల్ల నాకేమన్నా ఎంత వచ్చి లప్పొచ్చి పడదు. నువ్వు శుక్రవారం, బుధవారాలు, సంఘంలో కూడికల్లోనికి వచ్చినప్పుడల్లా నాకేం వచ్చి పడదు. నీ దీవెన కొరకని నేను చెబుతున్నా. నీ త్యాగం, నీ సమర్పణ దేవుడు చూస్తాడు. అరే మబ్బు పట్టింది, సన్న తుప్పర కూడా పడిందో పడలేదో. నేను రాత్రి అన్నా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, రేపు పెన్షన్ల గురించి ఇక్కడ అందరి చెకింగ్ చేయాలా, వాటిని చూపించుకోవటానికి రావాలంటే ఇసిరిసిరి గాలి వాన కడుతున్నా కూడా ఈ మందిరం పట్టజాలకుండా వచ్చేవాళ్ళు. అక్కడే చెకింగ్ చేస్తున్నారంటే రొచ్చు చేసేవాళ్ళు. వస్తారా రారా? గవర్నమెంట్ అది ఆ మాట చెబితే అక్కడ చెకింగ్ చేస్తున్నారు. మీ ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డులు, మీ వయసు అంతా చెకింగ్ చేస్తున్నారు. రేపు నెలలో పెన్షన్ ఉండదంటే మన కళ్ళు కనపడలే, మబ్బు పట్టింది అని ఆగుతామా? మాట్లాడండి. ఆగుతామా? ఆగం. అరే యాడికి చచ్చావురా అని చిన్నగా అట్టెందుకు పోయావంటే, అవి రాత్తుంటే పోయి బొక్క బోర్లకు పడ్డాయా, 2 పళ్ళు ఊడిపోయినాయి, కళ్ళు కనపడకపోయినా. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, అది తాత్కాలికమైనది. నేను చెప్పేది ఏమిటంటే, అది శాశ్వతమైన తండ్రి ప్రేమ కొరకు నీవు ప్రయాసపడమంటున్నా. ఇక్కడ కట్ల మోసేది లేదు, వర్షంలో తడిసి ఊరిక ఎదిలించుకొని సీదుకునేది లేదు. తండ్రి సన్నిధికి వచ్చి ప్రయాసపడి మోకరించి ప్రార్థన చేసి నీ కుటుంబం కొరకు నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతవి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి వారులారా, 25వ వాక్యములో చూడండి, 25వ వాక్యములో, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసి కొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ వెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని
మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యములో చూసినట్లయితే ఆహారము గొప్పదా ప్రాణము గొప్పదా అంటున్నాడు. ఏది గొప్పది? మాట్లాడనా? ప్రాణం గొప్పది. అంత గొప్ప ప్రాణాన్ని నీకు అనుగ్రహించానే, ఆహారాన్ని నేను అనుగ్రహించను? మాట్లాడండి. అనుగ్రహిస్తాడు, అనుగ్రహించడు ఆయన ఆహారం. మరి దాని కొరకు ఎందుకని నన్ను విడిచిపెట్టి పరిగెడుతున్నారు? ఆయన సెలవు లేకుండా ఒక్క పూటైనా మనం భోజనం చేయగలమా? నువ్వెంత సంపాదించుకున్నా మీరు ప్రాణాన్ని గొప్పదనుకోవట్లేదు, ఆహారమే గొప్పదనుకుంటున్నారు. ఏ రోజైనా నేను ఆహారం లేక చచ్చిపోయే పరిస్థితిలో అయ్యానని ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఏ పరిస్థితిలోనైనా, నీ ఇంట్లో ₹1 బిళ్ళ లేకపోయినా కూడా, నీ ఇంట్లో అరగిద్ద బియ్యం లేకపోయినా కూడా, ఏ స్థితిలోనైనా నా ప్రభు నీకు కడుపు నింపలేదా నా ప్రియమైన దేవుని బిడ్డ? ఏదో ఒకటి, పుల్ల నీళ్ళలో, సద్యాన్నమో, కారపు మెతుకులో, అన్నపు మెతుకులో నీ కడుపు నింపకుండా ఆకలితో నువ్వు కొట్టుకులాడావు ఎప్పుడైనా? ఎవరు కూడా ఆ స్థితిలో లేవు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకు మీరు వాటి కొరకు పరిగెడతారు? అసలు ముందు నా రాజ్యం గురించి ఆలోచించండి. నా దగ్గరికి రండి అంటే లోక సంబంధమైన వాని కొరకు, లోకములో ఉన్న చెత్త అంతటిని పోగు చేసుకునే దాని కొరకు పరిగెడతా ఉంటున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి మీరు చింతింపకుడి. మీకు మనకి ఏమి కావాలనో మన పరలోకపు తండ్రికి తెలియను నా ప్రియమైన దేవుని. ఏది కావాలో ఆయనకి తెలుసు. ఎందుకు మీరు తొందరపడతారో? మీకేమి కావాలో ఆయనకి తెలుసండి. ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలుసు. మనం చిల్లర కొట్లో లిస్ట్ ఇచ్చినట్టు పెద్ద లిస్ట్ ఇస్తాం ఆయనకి. ఆ లిస్ట్ అంతా అనుమతించబడదు. ఆయన మనకి ఏమి ఇవ్వవలెనో దానినే. ఆహారము గొప్పదా ప్రాణము గొప్పదంటే ప్రాణం గొప్పది. దేహము గొప్పదా వస్త్రము గొప్పదా అంటే దేహము గొప్పది. ఇంత దేహాన్ని ఇచ్చిన ఆయన వీటిని కప్పుకోవటానికి వస్త్రాలు ఇవ్వరండి. అరణ్యములోనే ఏమీ లేని స్థలములోనే అవ్వ ఆదాములు దిశమూలనుంటే మీ 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 కర్మ అంతే కావాలరా, మీ బ్రతుకు అంతే వాళ్ళరా, పోండి మీరు దిశమూలను అన్నాడా దేవుడు వారిని. వెంటనే చర్మపు చొక్కాయలను కుట్టించి బాధ్యతగా ఉన్న తండ్రి అండి. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. గ్లోరీ కొట్టాల చప్పట్లు, ఆమేన్. చప్పట్లు పడదామండి. కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటే ఈ వాతావరణానికి నిద్ర తప్ప ఏమి రాదు. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలల్లియో నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలల్లియో నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా. కలవండి, ఎంత కమ్మటి మాట అది. యేసయ్యా నా నిలువెల్ల నిండి అవునయ్యా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసి, ఓ సాగిలపడి నమస్కారం, సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము. పరిమళించునే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియో. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి చేసెదా, సాగిలపడి నమస్కారము, ఓ సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి 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 నమ
పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. అవునయ్యా యేసయ్యా, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచదా స్తుతి గీతాలతో. స్తుతి గీత స్తోత్రమయ్య పరిశుద్ధుడా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అప్రియమైనటువంటి వారలారా, మొదట దేనిని వెతకాలో మనకు అర్థం కావట్లా. మొదట వెతకాల్సింది తర్వాత వెతుకుతున్నాం, తర్వాత వెతకాల్సింది మొదట. ముందు పని వెనక, వెనక పని. ఒక్కొక్క అమ్మ ముందు గబా గబా పిసుక్కొని తింటుంది, ముందు అది అంతా కొంపంతా ఓడవదు. ముందు ఏం చేయాలా? ముందు శుభ్రంగా, అంతేనా? లేకపోతే అది ఊడిసే పని లేకుండా తినాలా? ఊడిసి తినాలా, తిని ఓడవాలా? అదిగో ఇది కొద్దిగా తోడు, అగా నేను తిన్నా కూడుతా. ఈ మనిషి ఎప్పుడు నా మీద పడ్డాడండి. స్నానం చేయాలి, భోజనం చేయాలి, అట్లా. లేకపోతే భోజనం చేయాలి, స్నానం చేయాలా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రాణము కంటే, ఆహారము కంటే ప్రాణము గొప్పదని, వస్త్రము కంటే దేహము గొప్పదని, ఈ ప్రాణాన్ని ఈ దేహాన్ని ఇచ్చిన ఆ తండ్రి నీకు ఆహారాన్ని వస్త్రాన్ని ఇవ్వలేడా? ఇవ్వలేడండి. ఇస్తాడా? నోటితో చెప్పండి. విశ్వాసం అంటే నోటితో చెప్పండి, ఇస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాను నేను, వాటికంటే నేను మిమ్ములను పోషించలేనా? చెప్పండి. ఇదిగో నేను 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 చచ్చిపోయావానండి, తిండి లేక నేను అల్లాడిపోయాను, గతి గత్యంతరం లేదు, గిద్దడ గింజలు లేక మేము అల్లాడిపోయాము, కుటుంబం అంతా కడుపు గాలి మాడి మసైపోయే వాళ్ళమని ఎవరైనా ఎప్పుడైనా నువ్వు పుట్టినది మొదలు ఇప్పటి వరకు ఉంటే ఒక్కలైనా నాతో చెప్పండి. ఎవరి ద్వారా? ఒకరి ద్వారాగా, నీ ఇరుగు ద్వారానో పొరుగు వారి ద్వారాగనో, ఎవరి ద్వారాగనో, సద్దిందో పులిసిందో పుల్ల నీళ్ళో ఏదో ఒకటి దాంతో నీ కడుపు నా ప్రభువు నింపాడు, కానీ ఎప్పుడు నీ ప్రాణాన్ని ఆయన బాధపరచలా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు ఏమంటున్నాడంటే, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతవి. నీ కుటుంబాన్ని ఎలాగ కాపాడాలో, నీ అక్కరని ఎలాగ తీర్చాలో, ఆయన కృపలో నిన్ను ఎలాగ దాచిపెట్టాలో, నీ పిల్లల్ని ఏ అనుభవంలో నడిపించాలో, నీకు కుమారులనివ్వాలో కుమార్తెలనివ్వాలో, ఏది చేస్తే నీకు మంచిదో అది మనకు మంచిగా అనిపించదు ఆయన చేసేది, కానీ ఆయనకి తెలుసు ఏది చేస్తే మనకు మంచిదో. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి, హల్లెలూయా. రాజుల గ్రంథము చూడండి, మొదటి గ్రంథము. బాగున్నాయా? బాగున్నావా? రాజుల గ్రంథం చూడండి, మొదటి గ్రంథం. దేవునికి స్తోత్రము కలుగును గాక. 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయము 13వ వాక్యము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డలకును అప్పములు చేసి కొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. దేవునికి స్తోత్రము కలుగునగాక. చెప్పండి హల్లెలూయా. ఏమంటున్నాడు దైవజనుడు? ఏమంటున్నాడు తెలుసా? తల్లితో, ఆ విధవరాలితో, సారేపతిలో ఉన్న విధవరాలితో, ఆమె కొంచెమే పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది, తను తన కుమారుడు ఆ కొంచెము పిండితో తిని ఆ భోజనాన్ని తిని ఇంకా చనిపోవటానికి తీర్మానం చేసుకొని పుల్లలేరుకోవటానికి వచ్చిందంట ఆ తల్లి. చెప్పండి దేనికి వచ్చింది? పుల్లలేరుకోవటానికి వచ్చింది. పుల్లలేరుకోవటానికి వచ్చిన తల్లి దగ్గరికి ఈ దైవజనుడు వెళ్ళి అంటున్నాడు, అమ్మా కాస్త మంచినీళ్ళు ఇవ్వవా అంటున్నాడు. సరేనని ఆమె ఇవ్వటానికి వెళ్తుంటే, అమ్మా ఆ చేత్తోనే నాకు ఒక చిన్న అప్పము, చిన్నదే పెద్దదే, చిన్నది చేస్తామేమో, మరి కొద్దిగా సైజ్ చేయమంటలా, చిన్న అప్పం తీసుకొని రా అంటే ఆమె అంటుంది, దైవజనుడా నీ జీవము తోడు యెహోవా జీవము తోడు, తొట్టిలో కొద్దిగా పిండి, బుడ్డిలో కొంచెము నూనె ఉన్నది, నేను నా కుమారుడి కరువు కాలంలో దాన్ని తిని చనిపోదామని తీర్మానం చేసుకున్నాం అని చెబుతుంది. అయితే దైవజనుడు అంటాడు, పర్వాలేదమ్మా, ఇదిగో మొదట ఒక చిన్న అప్పము. ఏమంటున్నాడు? అంతేనా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మొదట ఒక చిన్న అప్పము చేసుకొని తీసుకురమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు మొదట చేసి ఎక్కడి నుంచి కదా, నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. మొదట నా ప్రియమైన దేవుని బిడ్డ, చిన్నది నీవు దేవునికి ఇస్తే ఆశీర్వదించబడతావు. చిన్నదే పెద్దదే, తర్వాత మీరు నీ కుమారుడు అప్పములు చేసుకొని తినమంటున్నాడు. అప్పములనగా ఎన్నో, అందులో చిన్నది, పెద్దదొద్దు నాకు, చిన్నది మొదటిది. నా ప్రియమైన దేవుని బిడ్డ, మొదటిది దేవునికి ఇస్తే మితమాదంతా ఆశీర్వదించబడుతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మొదటిది నీవు దేవునికి ఇస్తే, మొదట నాకు ఒక చిన్న అప్పము చేసుకొని తీసుకొని రమ్మంటున్నా. ఆ తల్లి నమ్మి దైవజనుని మాటకు మారు మాట్లాడక తను చెప్పినట్లుగా మొదట చిన్న అప్పము చేసి దైవజనుడికి తీసుకొని వచ్చినది. ఇక మిగిలిన పిండి నూనె అంతా నా తండ్రి విస్తారముగా చేశాడు. తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలా. అంటే మొదట చేయాల్సింది చేసింది. బాబా చాలే స్వామి అది చెబితే అనిపించుకోయింది పాస్టర్ గారు, నువ్వు నాకు నా కుమారుడుకుందంటే మళ్ళీ అదే కోతకు వస్తాను, చిన్న అప్పం చేసుకుంది అమ్మంటావు, లేవో దేవుడు అంటుంటే అంటలా ఏమే అంటుందా? అంటే అయిపోయేది. ఆ ముద్దతోట కథం, ఆ ముక్కతోట కథం అయ్యేది. నేనేమంటానంటే కొన్ని మాటలు నీకు రుచికరంగా ఉండవు, కొన్ని విషయాలు నీకు సంతోషం అనిపించదు. ఏనేది వర్షం మబ్బు బట్టి తుప్పలు పడగలుగుతుంది, చిన్న తుప్పలు పడుతుంటే రమ్మంటాడు, అది నీకు బాగా అనిపించదు. ఆ పని నువ్వు చేస్తే, ఆ సమర్పణ నువ్వు చేస్తే, ఆ త్యాగం నువ్వు చేస్తే, ఆయన ఏం త్యాగం చేశాడు మన కొరకు? ఏం చేశాడు? నా విజయముఖై ప్రాణ త్యాగము, నేను మాత్రం 4 శినుకులు పడినా నీ మందిరంలోనికి రాను. ఏమి ధర్మంగా ఉందండి ఇది? ఏమి ధర్మం అండి ఇది? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే ఆ తల్లి మొదటి అప్పము తీసుకొని వచ్చినది, మితమాదంతా తొట్టిలో బుడ్డిలో నూనె అయిపోలా. మొదటి చేసినది
మొదటిది నీ రాబడిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ చెట్లు ఫలాల్లో మొదట పెట్టిన కోడిగుడ్డు తీసి నువ్వేం చేయాలా? ప్రక్కన పెట్టాలి. అది ఎవరిది? మొదట పెట్టిన కోడి పిల్లను గుర్తుపెట్టి దానికి నువ్వు గుర్తుపెట్టి పక్కన పెట్టాలి. అది ఎవరిది? దేవునిది. నీ గేదె ఈనితే దేవునికి వెల చెల్లించాలి. నీకు ఏది మొదటిది వచ్చినా అది దేవునిది. గేదెలు తెచ్చి మందిరం కాడ కట్టేయమంటలా, దాని వెల. నీకు కుమారుడు కలిగితే మొదటి కుమారుడు వెల తెచ్చి మందిరంలో కట్టాలి. నీ కుమారుడు జయ జీవితం కొరకు దేవుడు చెప్పిన ఆజ్ఞలు మొదటివి. మొదటి అప్పము దేవునిది. నీ నీ ఆహారము, నీ ప్రాణానికి సంతృప్తిని కలగజేసే ఆహారము విస్తారముగా నా తండ్రి అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము 10వ వాక్యము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. నువ్వు చూపిన ప్రేమ మర్చిపోతాడు దేవుడు? మర్చిపోతాడండి? దేవుడు ప్రేమను మర్చిపోతాడా? చూపిన ప్రేమను మానవులమైతే మర్చిపోతాం. పెట్టావులే పోవా, ఇచ్చావులే పో, ఏది నువ్వు పెట్టింది, ఏది నువ్వు ఇచ్చింది, బా. ఆయన నీవు పరిచారము చేసినది, నీవు సేవకుల కొరకు, లేకపోతే ఆ స్థితి కలిగిన వారి కొరకు, ఆకలిగా ఉన్న వారి కొరకు, దీనుల కొరకు, దరిద్రుల కొరకు నీవు ఏదైతే ఉపచారం చేశావో, ఏదైతే నీవు ప్రేమించావో, నీవు చూపిన ప్రేమను మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమె దైవజనుడిని ప్రేమించిందా, ప్రేమించలేదా? ప్రేమించి అప్పం తీసుకొని వచ్చింది. దేవుడు ఆమెను ప్రేమించాడా? కరువు కాలమంతా ఆమెను, ఆమె ఇంటి వారందరూ పోషించబడ్డారు. నా ప్రియమైన దేవుడు, నేనేమంటానంటే మొదట చేయవలసిన పనిని మీరు మొదట చేయండి. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. వేకునే లేచి ఆయన పాదాలు పట్టుకోనండి, ఆయన ప్రార్థన చేసుకునండి. అప్పుడు ఆ దినచర్య, పరిచర్య, కుటుంబం అంతా కూడా సమస్తము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, దీవెనకరముగా మార్చబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ద్వితీయోపదేశకాండము చూడండి, 14వ అధ్యాయము 22వ వాక్యము. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వాక్యమును చూడండి. అక్కడ ఏమి వ్రాయబడి ఉన్నదో, దశమ భాగమును గురించి వ్రాయబడి ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును ఏమంట అవశ్యముగా, తప్పనిసరిగా దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి సంవత్సరము నీ విత్తనములో, నీ పంటలో దశమ భాగమును తప్పనిసరిగా, అవసరం అది. నీ 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 కలిగినది దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి తప్పనిసరి అవసరమై ఉన్నది అది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎలాగమ్మా? మరలా చదువు. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. చాలమ్మా, వేరుపరచాలి. నీ రాబడిలో కొంచెం ఏమన్నాడా? కొంచెము. చిన్న అప్పమా పెద్దదా? చిన్న అప్పం. మీరు మాత్రం అప్పములు. దశమ భాగం. నీ ₹1 సంపాదించే ఆరోగ్యంగా ఉండి ఆయనకు ఒక 10 పైసలు ఏమన్నాడు.
ఎంత ఏమన్నాడు? 10 పైసలు. నీకు ఒక 10 బస్తాలు పండితే నీవు 9 బస్తాలు ఉంచుకొని ఆయనకి 1 బస్తా ఇవ్వమన్నా. నీ విత్తనములో, నీ రాబడిలో 1000 రూపాయలు వచ్చేటప్పుడు తల్లులు తీసుకొచ్చి 100 రూపాయలు ఆనందంగా ఇచ్చారు నాకు. ఏంటి? దశమ భాగం. మానవుని యొక్క తత్వము. 2000 వచ్చినప్పుడు కూడా 200 ఇంకా ఆనందంగా తెచ్చి ఇచ్చారు. ఇక అంతటితో బ్రేకు పడింది. ఆయన పోయిన ఆయన పెంచుకుంటూ వెళ్ళాడు కదా, ఆయన పెంచుకుంటూ వెళ్తున్నాడు కానీ వీళ్ళు నాకు మటుకు వీళ్ళు తుంచుకుంటా పోయారు. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవునికంటే ఆయన పేరట ఉన్నటువంటి వారికి దేవునికి ఏం చేశారు? వీళ్ళు తుంచుకుంటా పోయారు. దాని దుంపదాకా చంద్రాన్ని వచ్చి మొన్న ఒక్క దెబ్బకి 7000 ఇచ్చాడు కదా, చాలా మందికి మనసు రాల. ఎంత ఇవ్వాల దేవునికి? కొంచెం అంటే హల్లెలూయా, దశమ భాగము అవశ్యం. అది అవసరత. మిగిలిందంతా దీవించబడటానికి, మిగిలిందంతా ఒబ్బిడవటానికి, మిగిలిందంతా ఆశీర్వదించబడటానికి. మనం అలా చేయటానికి మనస్సు అంగీకరించదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట కానీ మీరు అనుకరిస్తే, ఆ రీతిగా కానీ మీరు నడవగలిగితే, తండ్రి తప్పనిసరిగా ఏం చేస్తాడు? మిమ్మలను ఆశీర్వాదిస్తాడు. దశమ భాగము వేరుపరచవలెను. మొదట రాగానే నీ వ్యాపారం పోయి వచ్చావా, నీ వ్యాపారంలో రాగానే నీ దశమ భాగాన్ని, నువ్వు కూలి పనికి పోయి వచ్చావా, నీ దశమ భాగాన్ని, నీ ఉద్యోగంలో జీతం వచ్చిందా, నీ దశమ భాగాన్ని, నీ వ్యవసాయం పంటలో పంట పండిందా, నీ దశమ భాగాన్ని. మొదటిది తెచ్చి ఇవ్వలేని దానికి ఏం చేయాలంట? వెల చెల్లించాల. తెచ్చి మన సంఘంలో ఆ అమ్మాయి ఎవరు? అనసూయమ్మ కూతురు రాధా, వాళ్ళ వదిన, ఇలాగ కొంతమంది కుమారులు కలగగానే తెచ్చి వెల చెల్లించారు, ప్రార్థన చేయించుకొని. అదిగో ఆ అమ్మాయి స్వరూప, స్తోత్రం కలుగునుగాక. చెల్లించావా అన్నావు కదా, చెల్లించావా? చెల్లించింది. వెల చెల్లించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక సంఖ్యాకాండము చూడండి, 15వ అధ్యాయము. సంఖ్యాకాండము 15వ అధ్యాయము. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 19వ వాక్యమును చూడండి. మీరు ఆ దేశపు ఆహారము తినినప్పుడు ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు అదుగండి, మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. కల్లెపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. స్తోత్రము కలుగునుగాక. మొదటిది చాలా అవసరం. నీ చెట్టులో ఒక పండు ఫలించినా, నీ గుడ్డ, నీ కోడె, నీది ఏదో మొదటి దాని వెల చెల్లించాలి. తీసుకొని వచ్చి మొదటి మగపిల్లవాడా, మొదటిది నీకు శ్వాసమేదో ఆ వెల చెల్లించాలి తండ్రి సన్నిధిలో. దేవుని యొక్క ఆజ్ఞ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిర్గమాకాండమును చూడండి, 13వ అధ్యాయము 12-13 వాక్యాలను చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 12-13 వాక్యాలను చూడండి. ప్రతి తొలుచూలు పిల్లను మీకు కలుగు పశువుల సంతలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల
దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. స్తోత్రము కలుగును గాక. ఒకవేళ మేము పొరపాటైంది స్వామి అంటే, నీ పిల్లలు దేదీప్యమానంగా ఉండటానికి, నీ పిల్లలు నీ కుమారులు ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రార్థన చేసుకొని ఏదో ఒకటి దేవుని మందిరములో వెలగా వాని కొరకు ప్రత్యేకించి చెల్లించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. మగపిల్లలు ఉన్నవారు ప్రత్యేకంగా నా కుమారుడు శ్వాస, నా కుమారుడు జీవితంలో ఒక కుమారుడికే, ఇద్దరు కుమారులు ఉన్నారుగా, నాకేడ కుదిరి తప్ప నాకు నలుగురు అమ్మ అట్లా కాదు, ఒక్కడే మొదటివాడు పెద్దవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞ, మనం మొదటి చేయాల్సినటువంటి పద్ధతులు, మొదటి పని, మొదటి యొక్క ఆ ఆలోచన నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నిర్గమాకాండము 34 అధ్యాయము 26వ వాక్యమును కూడా చూడండి. నిర్గమాకాండము 36వ అధ్యాయము 24వ వాక్యము. రేపు మా మేనగోడలకు మగపిల్లడు పుట్టాడు అనుకో, మొదటిది తీసుకొచ్చి వాడి వెల చెల్లించాలి. ఇక్కడ ఆడపిల్ల పుడితే వదిలేస్తాం, మగపిల్లడు పుట్టాడు అనుకో ఏం చేయాలా? ఆ కుమారస్వామి వచ్చి వెల చెల్లించాలి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ పిల్లడు రక్షించబడి ఇక్కడ బాప్తిసం పొంది ఇక్కడ పెరిగింది కాబట్టి వెల చెల్లించాలి. చదువుతామా? నిర్గమాకాండము 34 అధ్యాయము 26వ వాక్యము. 34 అధ్యాయము 26వ వాక్యము. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. మొదటివి ఎక్కడికి తేవాలి? దేవుని మందిరములోనికి తేవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరములోనికి తీసుకొని వస్తే మితమైనవన్నీ కూడా నా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున అంశం ఏమిటంటే, మొదట ఆయనను వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆ తరువాత నీకు ఏమి కావాలో అదంతా మీ పరలోకపు తండ్రి మన అక్కర్లన్నీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు. చెప్పండి, మన అక్కర్లన్నీ. ఏంది నూనె ప్యాకెట్ తేలేదా అంటది మా భార్య చాలాసార్లు. అర్రా మర్చిపోయి వచ్చానే, నాకు తేలవదా అక్కర? ఏది కందిపప్పు చెబితేనే తేలేదా? కూరగాయలు తేలేదా? మనమైనా మన అక్కర్లు మర్చిపోతామేమో కానీ నేను ప్రకటిస్తున్నాయినా నీ ప్రతి అక్కర నీకు గుర్తు చేసి తీర్చే దేవుడు. ఈ మధ్య నన్ను అసలు చెప్పని అట్లా చప్పట్లు కొట్టండి అని, అందుకు మీకు వందనాలు. మీరు కొట్టరని నాకు రోషం కలిగింది. అలాగ అన్ని విషయాల్లో తండ్రి మీకు బలమైన రోషమును కలగజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, మొదట మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయము 23వ వాక్యము. సహోదరునితో సమాధాన పడాలంట. మొదట నీ సహోదరునితో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వాక్యాలను చూడండి. కావున అమ్మా, నీవు బలిపీఠమును అర్పణమును అర్పించుచుండగా నీ మీద అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. మొదట వెళ్ళి, ఇదిగో నువ్వు అర్పణం తీసుకొని వచ్చావండి, ఎక్కడికి
ఏంటన్నా రవి, నువ్వు అర్పణం తెచ్చావు, ఇక్కడ పెట్టావు, వెంటనే గుర్తొచ్చింది నీకు ఇంకొక వ్యక్తికి పడట్ల, నీ సహోదరుడే, మంచి స్నేహితులే, మంచి ఫ్రెండ్సే, లేకపోతే దాయాది పిల్లలే. రవి అక్కడికే కాదు, ఊరికనే రవి నా వైపు చూస్తున్నాడు కాబట్టి రవి అన్న. మీరు చూస్తే మిమ్మల్ని కూడా అందును, మీరు ఎటో చూస్తున్నారేమో, నా వైపు చూడండి. హల్లెలూయా. నువ్వు ఇక్కడ అర్పణ పెట్టావు, అర్పిస్తానికి వచ్చావు, నీకు వెంటనే అది గుర్తొచ్చింది. ఏం చేయాలి నువ్వు? అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి వానితో సమాధానపడ. నాకు కుదరదండి, నేనంతా నాకు గతి లేనోని పాస్టర్ గారు, నేను గతి లేనోని కాదు, నువ్వు అనుకుంటున్నావేమో. నేనంతా వాడంతా వాడి బెసాది అంతా పాస్టర్ గారు ఇయ్యొద్దు. వాని నేను పలకరించను. ఒక్కొక్కరు భార్య భర్తని పలకరించరు, భర్త కూడా అంతే బిగ తీసుకొని అబ్బా మొదట వెళ్ళి పలకరి. ఆ పలకరించుకున్నోడికి ఎంత సిగ్గైద్దో నువ్వు ఆలోచించు. చచ్చా అబ్బా నన్ను వెళ్ళే పలకరించాడే, అవమానకరమైంది. బైబిల్ అంటుంది మొదట నీవు సమాధానపడు, నీ భార్యతో సమాధానపడు, నీ భర్తతో సమాధానపడు. నాకు తెలిసిన కుటుంబం, ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఆయన మంచి అధికారి, భార్యాభర్తల దగ్గర చిన్న సమస్య వచ్చింది, 6 నెలలు మాట్లాడుకోవాలా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. మరలా నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నా పంట పండుద్ది అనమాట, పోటీకి తయారు చేసి పెడుతుంటారు. నాకు పలుకోరు కదా, నేను హెచ్చింగ్లో, నేను పెచ్చింగ్లో ఉండాలంటే నేను పెచ్చింగ్లో ఉండాలని. మాస్టర్ గారు ఆమ్లెట్ దోశ వేస్తానంటారు ఆయన ఏమో మామూలు దోశ వేస్తే, నేను చపాతి వేస్తానంటాడు. ఇద్దరు పొయ్యి దగ్గర కొట్టుకుంటా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అదే అది మంచిది కాదు. సమాధానపడు, నీ సహోదరునితో సమాధానపడు, నీ భార్యతో సమాధానపడు, నీ భర్తతో సమాధానపడు. మీరు అదేమంటారు, పంతాలకి పట్టింపులకు పోమాకండి. నేనెందుకు పలకరించాలి, నేనెందుకు వెళ్ళాలి, నేనంత గతి లేని దాన్ని గాను. వాళ్ళ అమ్మ నాన్న అంటారంట, ఎందుకే అతను పలకరించకపోయినా నెలలు అతని దగ్గర పడి ఉంటా, నీకేం గతి లేదా, నీకు అపార్ట్మెంట్ ఉంది, నీకు బిల్డింగులు ఉన్నాయి, నీకు బంగారం ఉంది, గోల్డ్ ఉంది, గజ్జల గుర్రం ఉంది, గోల్కొండ ఉంది, అన్నీ ఉన్నా కానీ భర్త లేకపోతే మాట్లాడండి బాగుంటుందా? అన్నీ ఉన్నాయి, గజ్జల గుర్రం ఉంది, బంగారు గుర్రం ఉంది, గోల్కొండ ఉంది, ఆ కొండ ఉంది, ఈ కొండ ఉంది, అన్నీ ఉన్నాయి. టింగు 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 టింగును పోతావు. భర్త లేకపోతే అంతే, భార్య లేకపోతే ఏమన్నది బైబిలు, నీ తల్లిని మాట్లాడరేమండి, నీ తల్లిని నీ తండ్రిని విడిచి అంటే వాళ్ళని అనాథలు చేసి కాదండి, నీ భార్యను నీవు హత్తుకుంటావు. మీరిక మీదట ఏక శరీరమయ్యుందురు. మీ మధ్య గొడవలు పడి మీరే కొట్టుకొని మీరే తన్నుకొని, ఆమెమో దున్నపోతాడు అంటది, ఆయనేమో గాడిద అంటాడు. గాడిద దున్నపోతు పెళ్లి చేసుకున్నాయా? ఏమండి? హల్లెలూయా. దేవుని వాక్యము, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకోండి, తప్పేం లేదు. నా భార్య నేను పలకరిస్తాను, నాకేం ములాఖాత్ ఏం లేదు. నేను కోప్పడ్డా, ఆమె ముడుచుకొని వెళ్ళిపోయినా, ఒకసారి ఆమెకి రోజు నేనే తలుపులు వేసి వస్తాను. వెళ్తున్నానని బాగుంటే, మా ఇద్దరికి శృతి బాగుంటే చెప్పింది. శృతికి కుదరలేదు అనుకో, శృతి గీతం పాడదు, ఇంకా మెదలకొండ వచ్చేసింది. నేను అర్థం చేసుకొని, ఓహో శృతి లేదు కదా అని నేను మరలా శృతి చేసుకుంటా. తప్పేముంది, నా భార్య కదా. హల్లెలూయా. తప్పు లేదు నా ప్రియమైన దేవుని బిడ్డ. చప్పట్లు కొట్టండి. తెలివి కలిగిన లక్షణం అది. హల్లెలూయా. ఏదో అలసు పలసుగా అనుకోండి, మరలా సరదాగా పలుక్కోండి. మేమిద్దరం అలసు పలసగా అలుక్కొని మొత్తం మీద ఆ రోజు చాలా డబ్బు సంపాదించి ఆటోకి పోయి వచ్చి ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళి మొత్తం కాజేసుకున్నాం. పలుక్కొని సినిమాకి వెళ్ళి, అలాగ నేను ఏమంటానంటే, ఏం కాదులేండో చెప్పాగా, మొదటి మేళం ఒకటి ఉంది అన్నారు.
పాపం ఏమైనా నాకు పాపం సినిమాల్లో గినివాళ్ళు నన్ను ఏమంట చేసుకుందో నా ఎనికిడిది పట్టుకొని శారమ్మలాగా అబ్రహాం ఎనికిడి తిరిగినట్టు తిరుగుతానే ఉంది. ఆమెకు నిండు వందనాలు నా భార్యగా. హల్లెలూయా. కష్టపడతానే ఉంటుంది. అదిగో ఇప్పుడు నేను మధ్యాహ్నం గూడూరు ప్రయాణం ఉంది నాకు. గూడూరు, రేణిగుంట, వెంకటగిరి 3 ప్రాంతాలు వెళ్ళాలి. అన్నీ బ్యాగ్ సర్ది పెట్టాలి. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రభువే మనకు ఏమి కావాలో ఆయనకి తెలుసు. అరే నువ్వు పాదిరి కనుక ఆమె నాకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సమాధాన పడండి. అప్పుడొచ్చి అర్పణ అర్పించండి. ఎప్పుడొచ్చి సమాధాన పడిన తర్వాత వచ్చి అర్పణ అర్పించండి. నీ శత్రువుని ప్రేమించమంటుంది. నీ శత్రువుని ప్రేమిస్తేనంట వాడి నెత్తున నిప్పులు పోసినట్టు అయింది అంట వాడికి. నువ్వు ముందు పలకరించినందువల్ల నీకే నామర్థ కాదు, వాడే నామర్థ పడతాడు. అరే నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా నన్ను పలకరించాడే. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, మనది మనకు కనపడదు. బైబిల్ అంటది నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో ఎరే ఎరే నీ కంటిలో ఏందిరా నలకల పడ్డ ఏదని అంటున్నాడు. అసలు వీడి కంటిలో ఏముంది? దూలం ఉందంట కంటిలో. వాడి కంటి ఎదుటోడి కంటిలో నలుసు. ఎక్కడా మాట? 7వ అధ్యాయంలోనికి రండి, 3వ వాక్యమును చూడండి. మత్తయి సువార్తె. నీ కంటిలోనున్న దూలమును నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి మొదట ఏమండి అదిగోండి వేషధారి. అరే అరే ఇప్పుడే గారు వచ్చింది. మొదట తాగుపో. మొదట వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త. మంద మనకు ఎవడి ఈపు మాట్లాడండి, ఎవడీపు వాడికి కనపడదు. ఎదుటివాని వీపు మడుకు భలే కనపడుద్ది. నీ కంటిలో దూలం ఉంది. నీ ఇంటిలో నీ పిల్లల సంగతి ఆలోచించు, నీ సంగతి ఆలోచించుకో, నీ కుటుంబం సంగతి ఆలోచించుకో, నీ ప్రవర్తన సంగతి ఆలోచించుకో. ఒక ఆమె అంటదంట, దైవజనుడు వెళ్తే ఆ దైవజనుడితో అన్నయ్య వాళ్ళు అన్నయ్య ఏ సినిమా వచ్చినా వెళ్తారు అన్నయ్య, చర్చికి వస్తారా, మళ్ళీ ప్రతి సినిమాకి వెళ్తారు అన్నయ్య, వచ్చిన సినిమా పానీరు అన్నయ్య, ఎంతైనా ఖర్చు పెట్టి చూస్తారు అన్నయ్య. అబ్బా చేసి వాళ్ళు అసలు చర్చికి రావటం వ్యర్థం అన్నయ్య అంటుంటే ఒక చిన్నపిల్ల అక్కడుండి ఆంటీ మీరు కూడా వెళ్తారుగా ఆంటీ అన్నదంట. ఏమన్నది? అర్థమైంది మీకు? వ్యర్థమైందా? ఏమైంది అన్నది? గాలి తుస్సుమని ఏమన్నా చెప్పుకోవట్లా. ఏమే వాళ్ళకి చెబుతుంది. చిన్నపిల్ల ఉంది అక్కడ. ఆంటీ మీరు కూడా వెళ్తారుగా ఆంటీ, అంకులు మీరందరూ వెళ్తారుగా ఆంటీ సినిమాకి అనేసరికి మేము ఎప్పుడన్నా ఒకసారేగా అంటుందంట. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ. నీది నీకు కనిపించదు, నీ తప్పు నీకు తప్పు అనిపించదు, నీ కోపం నీ కోపం అనిపించదు. ఒకసారి నువ్వు అక్కడగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటే ఆ యొక్క విషయం ఏంటో, అసలు నీ దూలం సంగతి ఏంటో నీకు అర్థమైంది. నీ దూలాన్ని పెట్టుకొని నీవు నలుసు నెంచుతావెందుకు?
నెంచవద్దు. మొదట నీ దూలాన్ని తీసివేసుకో. అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనిపిస్తుంది. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన మంచిదై ఉండాలి. నీ నడవడిక మంచిదై ఉండాలి. నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు నడిచే ప్రతి నడక, నీవేమో నీ ఇష్టానుసారంగా ఉంటావు. నీ భార్య అలాగుంటే ఒప్పుకోవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఒప్పుకో. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడండి, ఆఫీస్లో ఇంకొక స్త్రీతో తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. భార్య అన్నది, ఎందుకండి అలాగా ప్రవర్తిస్తున్నారు, నాకు నచ్చట్లేదు అన్నది. ఆమె మన ఆఫీసులో వర్క్ చేసి ఆమె గురించి చాలా లాభం ఉంటుంది అని అన్నాడు. ఆమెతో అలాగ ప్రవర్తించినందువల్ల ఏమి ఇబ్బంది లేదు అన్నాడు. మంచిదే కదా. మరి అదే పని ఒకవేళ భార్య ప్రవర్తిస్తే, పరపురుషునితో భార్య ప్రవర్తిస్తే, నా ప్రియమైనటువంటి వారలారా, ఒప్పుకుంటాడా? మన ఆఫీసులో చేసేవాడు మనకు లాభం వస్తుంది అంటే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నేనేమంటానంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అసలు నీవు ఎలాగ ప్రవర్తిస్తున్నావో, తర్వాత నీ ఎదుట నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ స్నేహితుడైనా, నీ ఇరుగువారైనా, నీ పొరుగువారైనా, ఎవడైనా ఎలాగ ప్రవర్తిస్తున్నాడు బోధించేవాడు. ఆ బోధలో నేనున్నాను కదా, మీరు దశం భాగాలు ఇవ్వండి, ఆ భాగాలు ఇవ్వండి, ఈ భాగాలు ఇవ్వండి అని చెప్పాను కదా, నీతి వాక్యాలు. అది నేను చేయగలిగితేనే ఆయన చూస్తున్నాడు. నేను చేయగలిగితేనే, నేను శ్రద్ధ కలిగి ఉంటేనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ మాటలు కొద్ది సమయంలో ముగిస్తా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కనుక మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేయాలి. అప్పుడు నీ ఎదుటివాని కంటిలో నలక తేటగా కనిపిస్తుంది. మరొక విషయం ఏమిటంటే, యాకోబు గారు రాసిన పత్రికలో చూడండి, మొదట మనము దేవుని వద్దకు రావాలి, అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. అదిగో అందరికాడికి ముందు వచ్చింది ఆ తల్లి, వచ్చి కూర్చుంది అందరికాడికి ముందు వచ్చి కూర్చొని స్తుతిస్తుంది. దేవుడు చూస్తాడు, ఆ తల్లిని చూస్తాడు. నేను కూడా రాలే ఆమె వచ్చేసరికే. ఆమె సమర్పణ చూస్తాడు, ఆమె త్యాగాన్ని చూస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు ప్రతిదీ, నాకు టైం కావాలి బాబు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎడుందిలే, పర్వాలేదు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 8వ వాక్యము. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం. అమ్మా, మొదట దేవుని వద్దకు రండి, అప్పుడు దేవుడు మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోనండి. రెండు తలంపులు కలిగిన మనసులున్నవారా, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము దుఃఖముగా మార్చుకొనుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొదట నిన్న ఒక ఆయన వచ్చాడు, అయ్యా నా కూతురికి అసలు ఏం బాగట్లేదయ్యా, నువ్వే బతికేయాలంటున్నాడు. నేనేం బతికిచ్చేది, నేనే ఆయుర్వేద మందులు తింటున్నా. నేను బ్రతికిస్తానండి. నువ్వే బతికే అంటే నేను కాదయ్యా, నన్నైనా నిన్నైనా యేసయ్య బ్రతికించాలని కోరుకో. రేపు మందిరానికి తీసుకురాని, అసలు రాలేదయ్యా, మందిరానికి కుదరదయ్యా అంటే ఇంక నేనేం చేస్తాను? బెల్లం ఉన్న దగ్గరకు పోవాలా, లేకపోతే బెల్లం వచ్చి నీ దగ్గరకు వస్తుందా? చెబుతున్నా, స్టోరీ బియ్యం ఎంత ఉన్నది, కోత అనగానే
బోర్ల పడేది కూడా ఎరక్కుండా పరిగెడుతున్నాం లేకపోతే ఆ అబ్బాయిది కాదనుకుంటా అయిపోయింది డిపార్ట్మెంట్. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్తే నీకు చింతపండు వచ్చింది, ఉప్పు వస్తుంది, ఉల్లిగడ్డలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ ఆయన దగ్గరికి వెళ్ళకుండా రాదు. కనీసం ఫోన్ అయినా చేస్తే కానీ ఆయన తీసుకొని రాడు. ఇప్పుడు పోటా పోటీలే అట్టయిని. నీవు దేవుని దగ్గరికి రా, అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నమ్మితే గట్టికి చప్పట్లు కొట్టండి. నీ చేతులు పాపంతో ఉన్నాయి, అటు కడుక్కో. పొద్దుగోకులు నీ నవ్వు దుఃఖంగా మార్చుకో, నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకో, నీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకో. ఏడు దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించవద్దు. మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రికి మన అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మీరు రండి దేవుని దగ్గరికి, ఆయన మీ దగ్గరికి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంతేగా. ఇప్పుడు పెళ్లి చూపులు ఏం చేయాలి? ముందు చేసుకునేవాడు ఎంత దూరం అయినా ఎగబక్కొని కాలువలు దాటుకుంటా, వర్షం పడ్డా, బురదలో దిక్కుంటా పోయి ఆమెను చూడాలి. ఆమె చూడి అట్లా నవ్వుతుంది. చూడలా మిమ్మల్ని వచ్చి పెళ్లి చూపులు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుదరదు, ఆమెనే రమ్మనంటే ఆమె వచ్చిద్దా నీ కాడికి చూడటానికి? ముందు ఎవరు పోవాలి? పెళ్లి కొడుకు పోవాలి. కొడుకు కాల ఏం కావాలి, అప్పటికి చూసుకునేవాడు పోవాలి ముందు. ఆ చూపులు కలిసిన శుభయాలు అయితే తర్వాత తతంగం తర్వాత అయింది. మొన్న మావాడు బాగానే చూసుకున్నారు కానీ ఆడోళ్ళు ఆడే ముడుచుకున్నారు, ఏడోళ్ళు ఏడే ముడుచుకున్నారు. నచ్చకపోతే ముడుచుకుంటారు, నచ్చితే ఇంకా ఇప్పుకొని మొత్తం మాట్లాడుకుంటారు, రెక్కలు ఇప్పుకొని. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మొదట నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మొదట చేయాల్సిన క్రమం, ముందు పళ్ళు తోమాలా, తిండి తినాలా? ఒక్కొక్కడు తోమకుండా తింటాడు, మీకు తగిలారో లేదు అసమంటి వాడు. కానీ తర్వాత తోముకుంటాం కానీ బిడ్డ. బోరు నాయన, మీరు సమాజంలో తిరగలేదనుకుంటా. ఎంతమంది అండి లేరండి? అదిగో చూడండి, అట్లాంటి తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ముఖం కడుక్కోకుండా అదిగో ఎన్ని చేతులు లెగిసినాయో చూడండి. నేను ఏది వట్టించి చెప్పట్లేదండి, కల్పించి నేనే తిన్నా. హల్లెలూయా. మర్చిపోయి కాదేం కాదు, కడుపాత్రం అది గడిగి రుద్ది ఇవన్నీ తెలిసి ఈ పుల్ల దొరకలా, ఈ పల్లపొడి దొరకలే, ఇవన్నీ ఎందుకులే వేసి అని తిని తర్వాత దొరికినప్పుడు రుద్దుకున్నా. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంటే ఎప్పుడు కాదు, ఎప్పుడన్నా సందర్భం. కానీ అలాగే చెయ్యకూడదు అంటుంది బైబిల్. క్రమం ఉండాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. క్రమం లేకపోతే అక్రమం అయింది. యోహాను సువార్తలో చూడండి, మొదట ఆమె కొండ విడిచిపెట్టిందంట 4వ అధ్యాయంలో. ఈమె ఎవరంటే సమరయ స్త్రీ. ఈమె మొదట కొండ విడిచిపెట్టిందంట. యోహాను సువార్త 4వ అధ్యాయము. దేవునికి స్తోత్రము కలుగును గాక. 28వ వాక్యమును చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చాలమ్మ, దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమేం చేసిందంట? కొండ
కొండ ఏం చేసిందంట? ఏం కొండది? పాపపు కొండది, అక్రమమైన కొండది. 5గురితో కాపురం చేసి 6వ వాడిని ఇంట్లో పెట్టొచ్చింది ఆ కొండ తీసుకొని. నా యేసయ్య చెప్పిన మాటలు విని మొదట ఆ కొండ అక్కడ విడిచిపెట్టి వేసినది నా ప్రియమైన దేవుని బిడ్డ. నీవు నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే నీవు విడిచిపెట్టవలసిన దానిని మొదట విడిచిపెట్టాలి. నువ్వు త్రాగుడిని విడిచిపెట్టలేకపోతున్నావు కదూ, నీవు జోదాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు కదూ, నీవు అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు కదూ, బెట్టింగులు కాయటం విడిచిపెట్టలేకపోతున్నావు కదూ. ఆ కొండలు లేవు, ఆ కొండలు నీ కొంపను కొల్లేరు చేస్తవి నా ప్రియమైన దేవుని బిడ్డ. నీ కొంపను సర్వనాశనం చేస్తవి. ఈమె భయంకరమైన సవకబారు పాపి 5గురు పెనిమిటిలతో కాపురం చేసి 5గురిని విడిచిపెట్టి 6వ వాడిని అక్కడ పెట్టి మిట్ట మధ్యాహ్నం వేళ యాకోబు బావి దగ్గరికి వచ్చింది నీటి కొరకు. యేసయ్య చెప్పిన మాటలకు గుండె గుబేలుమని పాపపు కొండ అక్కడ పగలగొట్టి సమరయ పట్టణంలోనికి వెళ్ళి అనేకులకు సువార్తను ప్రకటించి అనేక మంది జనులను యేసయ్య దగ్గరికి నడిపించింది నా ప్రియులు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ చేతిలో ఏ కొండ ఉందో నీకు తెలుసు. ఆ కొండ కనిపించదు. నా కాడ కొండ ఆడింది, మా ఇంట్లో స్టీల్ బిందులు అనుకున్నారు. నీకు ఆడ ఏ కొండ ఉందో, ఏ యసనపు కొండ ఉందో ఆ కొండ ఇప్పుడే పగిలిపోవునుగాక. ఆ కొండ విడిచిపెట్టిన నీవు కనీసం ఇదిగో నేను ఒక్క ఆత్మనైనా రక్షించాను అన్నోళ్ళు చేయొద్దండి. ఒక్క ఆత్మను నేను రక్షించానండి, నేను సువార్త చెప్పి తీసుకొచ్చాను అన్నవాళ్ళు ఒక్కళ్ళకి అదిగో ఆ తల్లి ఒక్క ఆమె ఎత్తింది. రక్షించబడాలి వాళ్ళు, బారు మనసు పొందాలి, బాప్తిసము, మళ్ళీ పడిపోకూడదు, తప్పిపోకూడదు. ఇక నుంచి ఆయన పౌరుషంతో అంత పాపపు స్త్రీ, అంత సౌకబారు స్త్రీ, ఎంతమంది వచ్చారంట సమరయలో నుంచి? అనేకులు ఆమెను వెంబడించి యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిజముగా ఈయన లోక రక్షకుడమ్మా, నీవు చెప్పిన మాటను బట్టి కాదు కానీ మేము కల్లారా చూస్తున్నాం అంటున్నారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ చేతిలో ఏ కొండ ఉందో ఆ కొండ విడిచిపెట్టు మొదట. శిశువులు వెళ్ళారంట అదే సమరయంలోనికి, బ్రెడ్ తెచ్చారంట. ఏం తెచ్చారు శిశువులు? బ్రెడ్ తెచ్చారు. ఆ ముక్క అదే ఆ అమ్మాయి కింద చదువుతున్నది, ఆహారం తీసుకొని వచ్చారంట. కానీ ఈయనేం తెచ్చాడంట? అప్పుడు ఏ ఆహారాన్ని భుజించాడు? ఏ ఆహారాన్ని బట్టి తండ్రికి కడుపు నిండింది? యేసయ్యకి ఆత్మ సంబంధమైన ఆహారము. అనేక మంది వచ్చారే శిశువులు. అంటున్నాడంట బోధకుడా, ఇదిగో ఆహారం తీసుకొని వచ్చాం, రా భోజనం చేద్దామంటే నేను తిన్నానయ్యా, నాకు ఆకలి లేదు, కడుపు నిండింది అంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకములో ఎంతో దేవదూతలు ఆనందించి సంబరపడతవి. నీవు కనీసం నీ ఇంటి వారికైనా నీవు సువార్త చెప్పగలిగితే, నీ ఇంటి వారినైనా నీవు దేవుని దగ్గరికి నడిపించ. అసలు నీ దగ్గర ఉండే కొండ పగలకపోతే వాళ్ళు ఏడొస్తారు? ఆ కొండ పగలాలి. ఆ కొండ పగిలితే ఆమె పాపపు స్త్రీ అత్తరబుడ్డిని ఏం చేసింది? పగలగొట్టిందా లేదా చిన్నగా మోత తీసిపోసిందా? పగిలితే సువాసన వస్తుంది నీలో నుంచి. నీ హృదయం పగలాలి, నీ హృదయం మెత్తనవ్వాలి, నీ హృదయం మాంసపు ముద్దగా మార్చబడాలి. నీవు క్రీస్తుని గురించి చెప్పగలిగితే అనేకులు నిన్ను బట్టి వెంబడిస్తే రేపొద్దున నీకు ఏం కిరీటం ఉన్నది? జీవ కిరీటము. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, మొదట నీ కొండను విడిచిపెట్టి, అది త్రాగుడు, అది జోదమా, అది అక్రమ సంబంధం, అది సినిమాలా, అది అబద్ధాలా, అది త్రాగుబోతు, అది తిట్టుబోతు, అది తిరుగుబోతు, అది ఏదో దానిని విడిచిపెడితే మితమాది నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. చివరిదిగా చూసుకున్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము
35వ వాక్యంలో చూసుకున్నట్లయితే, ఎవడైనను మొదట వాడై ఉండగోరిన ఎడల వాడందరికంటే కడపటి వాడై ఉండవలనని దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాట చదువుకోనండి, ప్రార్థన చేసుకుందామండి. ఎవడైనను, మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వాక్యమును చూడండి. ఎవడైనను మొదట వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పి, చాలమ్మ, దేవునికి స్తోత్రము కలుగును గాక. వాడందరికీ పరిచారకుడై ఉండాలి. బేజేశాలకు పోకూడదు, హెచ్చింపులకు పోకూడదు. దేవుని వాక్యం అంటుంది, తనను తాను తగ్గించుకొని వాడు నేను గొప్పవాడిని అంటే వాడు తగ్గించుకొని ఉండాలి. నేనే ప్రభు పక్కన కూర్చునేది అని నిన్ను నీవు గొప్ప చేసుకోవద్దు. కానీ చక్కని మాట నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఏమంటున్నాడంటే, వారు ఊరికి అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, మార్కు సువార్త 9:35 నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటి వాడును, అందరికును పరిచారకుడై ఉండవలెనని చెప్పాడు. అందరికి పనిచేసేవాడిగా ఉండాలంట, బట్టలు అందించేవాడిగా ఉండాలంట. అలాగ ప్రభు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. మొదటి చేసిన అప్పములు మొదటిది తండ్రికి ఇవ్వాలి. నీ దశభాగంలో కానీ నీ కలిగిన సమస్తములో దేనిలోదైనా మొట్టమొదటి ముద్ద దేవునికి ఇవ్వాలి. ప్రతి తొలిచూలు పిల్లను ఆయనకి అర్పించాలి. సహోదరునితో సమాధాన పడాలి. నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోవాలి, దేవుని యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. నీ దగ్గర ఉన్న కొండను విడిచిపెట్టాలి, దేవుని స్వార్థను చేపట్టి అనేకులను ప్రభు వైపు నడిపించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడు అందరికంటే కడపటి వాడై ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, మీకు స్తోత్రం.